ఉదయకాలము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము ఈ మంచి మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చాము, అనగా సత్య సువార్త. సత్యమనగా ఈ భూమి మీద మరి చాలా మంది తన ఇష్టం వచ్చిన దారిలో నడుస్తూ ఇదే సత్యం అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, అది ఎంత మాత్రము దేవుని నీతికి అది వర్ణించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిజముగా దేవుడు ఈ లోకాన్ని సృష్టి చేశాడు. ఈ లోకమును కలిగించిన దేవుడు లోకములో ఎవరికీ పెట్టలేదు, దేవదూతలకు పెట్టలేదు, కానీ తన పోలిక చొప్పున నిర్మాణం చేశాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయును ఉదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవాత్మ కలిగిన మనిషికి ఈ సృష్టిలో ఉంచాడు, ఈ లోకం ఇచ్చాడు. ఆయన ఈ ప్రపంచమును ఆయన కలుగు చేశాడు. అందుకే మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే కలిగి ఉన్నది అది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగింది. దేవుడు సమస్తమును కలుగజేసి నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకాన్ని ఇచ్చాడు ప్రియులారా. కానీ సోదరులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇన్ని ఇచ్చిన దేవుడికి మనము దగ్గరగా ఉన్నామా? ఎంతో మనకు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి సమస్తం ఇచ్చాడు దేవుడు. సర్వ సృష్టింత చేసి మానవుడికి భూమికి తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, ఆకాశం నుండి వర్షాన్ని ఇస్తున్నాడు. మొన్నటికి మొన్న మరి ఒక వారం రోజుల క్రిందట మనం చూస్తే భయంకరమైన ఎండ, ఆ ఎండ దెబ్బలకు తట్టుకోలేకుండా మరి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ దేవుడు తన కృపచేత చల్లని వాతావరణం ఇచ్చాడు. మరి తన ఋతువులను పంపించి మరి వర్షాన్ని పంపించి మానవులకు మరి ఎంతగానో తన ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చాడు. చూశారా, మరి తొలకని వర్షములకు భూమి చదును చేసి మరి రైతన్న ఎలాగా మరి ఎదురు చూస్తాడో ఇత్తనం వేసి దాన్ని ఫలించాలని. అందుకే రైతు వేసేది అది గోధుమ గింజ అయినను సరే, అది వడ్ల గింజ అయినను సరే, ఏదైనాను వేసిన తర్వాత అది ఫలించాలని ఎదురు చూస్తాడు ప్రియులారా. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద మానవుడికి కలుగజేసి ఆ మానవుల వల్ల తనకు రావలసిన మహిమ రావాలని దేవుడు ఎదురు చూస్తుండగా ఈ లోకాధికారి అనగా సాతానుడు దయ్యము మనిషికి తప్పుదావ పట్టించాడండి. ఆ తప్పుదావ ఏదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములో మరి మానవుడికి మరి తొలగించాడు. అందుకే ఎక్కడ చూసినా మనుషులు స్వార్థప్రియులు, బిక్కములాడు వారు, అజితేంద్రులు, మరి కామాభిలాష కలిగిన వారు, వ్యభిచారము కలిగిన వారు దొంగతనానికి, మోసాలకు, అబద్ధాలకు పాల్పడి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఓ సోదరులారా, ఈ ఉదయకాలం మీరు వింటున్నా మనం ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఎక్కడ చూసినా పాపం అనేది విస్తారముగా పనిచేస్తుంది. మరి సత్యం అనేది మరి అడుగంటి పడిపోయింది. అందుకే సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు, పరలోక నివాసి అయిన యేసుక్రీస్తు ప్రభు, నీతిమంతుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి మానవులందరి కొరకు వచ్చాడండి. ఆ 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక శరీరధారిగా పుట్టాడు ఆయన. మానవుల కోసమే, మానవులు చేసిన ప్రతి తప్పిదమును, మానవులు చేసిన ప్రతి పాపమును కడగడానికి తన యవ్వన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు ఈ భూమి మీద. శిలువ మీద మరణించాడు. 39 కోణాల దెబ్బ చేత ఆయన శరీరము చీల్చబడింది. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడింది. ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన ప్రక్కలో బల్లెపోటు దిగి ఉంది. ఎందుకు? ఇదంతా నీ కోసరము, నా కోసరమే. ఆ పరిశుద్ధుడు చనిపోకపోతే, ఆ వడ్ల కింద చచ్చిపోకపోతే నీకు ఫలాలు, నీకు మరి వరి రాదు బయటికి. ఒక మొక్క చచ్చితేనే, ఒక విత్తనము చచ్చితేనే మరి అనేకమైన విత్తనాలు బయటికి వస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించకపోతే నీకు నాకు స్వర్గం లేదు, నీకు నాకు మరి నరకముందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు, ఎల్లప్పుడూ యుగయుగాలు కాలుతూ ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఓ సోదరులారా, ఒక్కసారి ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారం ఆయన వచ్చాడు. ఆయన లేఖనముల ప్రకారము
సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము ఆయన సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు, నీవు ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా, ఏ స్థితిలో ఉన్నా నీవు రా అని ఎందుకని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. యేసునగా రక్షకుడు, క్రీస్తునగా అభిషక్తుడు, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు అందరికీ పిలుస్తున్నాడు. కులమతాలకు తావు లేదండి. ఇది రక్షణ కార్యం, నేడే రక్షణ కార్యం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. అందుకే యేసు ప్రభువు సెలవిస్తున్నాడు, దివ్యగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చనని రాయబడింది. అవునండి, పాపులమై ఉండగా, శాపములో ఉండగా మానవ కోటికి జీవింప చేయడానికి యేసు ప్రభు ఆయనే పాపిగా మారిపోయాడు. మన పాపముల నిమిత్తం శిలువ మ్రాను మీద మోశాడు. ఆ శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని, తన యవ్వన రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించి తిరిగి సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీ పాపాలు క్షమించబడి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, దాన్ని తప్పించగలవారు ఎవడు లేడు. అందుకే ఈ శబ్దమిత్రం ద్వారా వింటున్న నీవు మేడలో ఉన్నా, మిద్దిలో ఉన్నా, మరి రస్సలో పోతూ ఉన్నా, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమంటే నీ పాపాలు క్షమించబడి పరలోక రాజ్యం, ఉచితమైన కృప. ఇదిగో మా సోదరులు చక్కటి బైబిల్ ఇస్తున్నారు, కరిపత్రాలు ఇస్తున్నారు. వాటిని చదవండి, వాటిని గ్రహించి మీ మనస్సు మార్చుకొని ప్రభు వైపు తిరగాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఈ చక్కటి మాటలు విని మీరు మారు మనసు పొందాలని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.